హలో హాయ్ అందరికీ. ఇవాళ మా ఇంట్లో మకర కనుమ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నాం అనేది చూపించబోతున్నాను. వన్స్ అగైన్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మా కన్నయ్య అయితే ఒకటే ఏడుస్తున్నాడు మార్నింగ్ నుంచి. అసలు చాలా క్రాంకీగా ఉన్నాడు. మా వారు అంత పూజ కోసం రెడీ చేసుకుంటున్నాడు. మా పాప అయితే ఒకటే ఏడుస్తుంది నన్ను పైకి ఎత్తుకో అని. ఆమెను ఎత్తుకొనే పూజ చేయాలంట. పూజ అయితే సూపర్గా కంప్లీట్ అయిపోయింది అంతా. నేనైతే ఏం చేయలేదన్నమాట. నాకు హెడేక్ ఉందని అసలు రెడీ కూడా అవ్వలేదు నేను. దేవునికి ప్రసాదం కోసం పులిహోర శనగలు అయితే చేశాను. అలాగే మా పాప బాబు ఇద్దరు కూడా దేవుని దగ్గరకు వచ్చి దండం అయితే పెట్టేసుకున్నారు. ఇంకా కొద్దిగా తినేసి ఇలా బయటకు వచ్చి అయితే కొద్దిసేపు ఆడుకున్నాము మా పాపతోన. ఇంకా నెక్స్ట్ కైట్స్ అయితే ఎగరేద్దామని అనుకున్నాము. అసలు విషయం ఏంటంటే మా కైట్ అస్సలు ఎగరడం లేదు స్టార్టింగ్లో అయితే. ఆ తర్వాత కొద్దిసేపటికైతే ఎగిరింది మా కైట్. అలా కొద్దిసేపు అయితే కైట్స్ ఎగరేసుకొని కిందకైతే వెళ్ళిపోయాము మళ్ళీ. మా పాప కూడా కూర్చొని గాలిపటం అయితే ఎగరేసిందన్నమాట.
ఇక ఈవినింగ్ టైంలో అయితే బోడుపల్లిలోని నిమిషాంబిక దేవి టెంపుల్కి అయితే వెళ్ళాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. లోపల చాలా మంది జనాలు ఉండడం వల్ల నేను లోపల ఏం వీడియోస్ ఇట్లా తీసుకోలేదు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అండి, కనుమ రోజు అన్నమాట. మా వారు ఫిష్ తీసుకొచ్చి క్లీన్ అయితే చేసేస్తున్నాడు. బగారా రైస్ అయితే వండుకున్నాను. అలాగే చికెన్ ఫిష్ ఫ్రై కూడా చేసుకున్నా. అలాగే జొన్న రొట్టెలు కూడా చేసుకున్నాను. మా బాబు అయితే ఉయ్యాల్లోనే బోర్ల పడి భలే ఆడుకుంటుండు అసలు. ఏంటిది వండింది ఇంట్లో తినక బాక్స్ కట్టుకొని ఎటో వెళ్ళిపోతుంది అనుకుంటున్నారా? లేదండి, మా తమ్ముడు పండగకి అయితే ఇంటికి రాలేదన్నమాట. తన కోసం బాక్స్ అయితే కట్టి పార్సిల్ అయితే పంపించేస్తున్నాను, తనకి రాలేదు కాబట్టి. ఇదండి వీడియో. నా వీడియో మీకు కంపల్సరీ నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.